హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే రోటీ అంటే మీకు తెలుసు కదా, పుల్కా అంటాం కదా. పుల్కా చేస్తున్నాను ఇప్పుడు. అసలు యాక్చువల్గా మేము ఏంటంటే ఎప్పుడు పుల్కాలే చేసుకుంటాం నైట్ టైము. ఎందుకంటే ఎర్లీగా అది డైజెషన్ అవుతుంది, నెక్స్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే షుగరు, బీపీ ఇవేవి రాకుండా ఉంటుంది. పిల్లల నుంచి మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అందరూ పుల్కాలే తింటాము. మేము కూడా తింటాము అప్పుడప్పుడు, కానీ డైలీ కూడా కాదు. ఇంకా పిల్లల టిఫిన్లో కూడా ఇదే మేము పెడతాము. ఎందుకంటే రైస్ మేము పెట్టామంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే అది టేస్ట్ కూడా కొంచెము పాడైపోతుంది ఎక్కువ టైం ఉంటే. ఈ పుల్కా ఏంటంటే మనం ఎన్ని 24 అవర్స్ అయినా 48 అవర్స్ అయినా ఇది మనం ఉంచుకోవచ్చు స్టాక్. సో ప్రాబ్లం ఏమీ ఉండదు అన్నమాట. అందుకోసమే మేము ఎప్పుడు నైట్ టైము పుల్కాయే తింటాము. మనకి కూర కూడా లేకపోయినా పర్వాలేదు, మిల్క్తో అయినా తినేయచ్చు, లేకపోతే కర్డ్, చీని, పంచదార కలుపుకొని అయినా తినచ్చు, స్వీట్స్తో అయినా తినచ్చు, దేంతో అయినా తినచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఒక 60+ ఉన్న వాళ్ళైతే ఇది తింటే నా సజెషన్ ఏంటంటే కొంచెం హెల్త్ బాగుంటుంది, షుగర్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మనం ఏంటంటే కొంచెం బద్దకిచ్చేస్తాము, పిండి పిసకాలా, కాల్చాలా, చెయ్యాలా అని. కానీ ఆ బద్దకిచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మన హెల్త్ పాడైపోతుంది. సో కొద్దిగా టైం ఇచ్చుకొని మనం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చాలామంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు మన ఇండియాలో. సో అది రైస్ కన్నా ఈ గోధుమలతో చేసుకున్న పిండితోటి రొట్టి, అదే పుల్కా చేసుకుంటే చాలా మంచిది. కొంతమందికి ఏంటంటే ఈ పుల్కాలు నచ్చవు, ఆయిల్ వేసేసుకొని చపాతీలు తినేస్తారు. అది అస్సలు మంచిది కాదు. ఆయిల్ వేసుకుని అది ఫ్యాట్ కూడా పెరుగుతుంది, ఇంకా డైజెషన్ కూడా లేట్గా అవుతుంది. నైట్ టైం కదా, నైట్ టైం మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేయండి. నేను చేసిన పుల్కా ఎలా పొంగుతుందో స్టార్టింగ్లో నాకు కూడా రాదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారి దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. చూడండి చాలా బాగా పొంగుతుంది, ఇంకా అత్తయ్య చేస్తే చాలా బాగా పొంగుతుంది. నాదైతే కొంచెం ఇలా మనం 4 సైడ్స్ కూడా కాల్చుకోవాలి, ఎందుకంటే మధ్యలో కాలుతుంది, సైడ్ అంతా కాలకుండా పచ్చిగా ఉండిపోతుంది. పచ్చిగా ఉండిపోయిన తర్వాత మనం తింటే చాలా స్టమక్ పెయిన్ వస్తుంది. సో ఎంత కాలినా పర్లేదు, మాడిపోయినా పర్లేదు, కానీ పచ్చిగా ఉన్నప్పుడు మనం తినకూడదు. అంటే మీ ఇంట్లో ఎవరైనా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం బద్ధకాన్ని అవాయిడ్ చేసి వాళ్ళ కోసం ఈ పుల్కా చేసి పెట్టండి. ఎందుకంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి డైజెషన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే తినేస్తారు కదా, తర్వాత మనమే ఫేస్ చేయాలి, వాళ్ళు కూడా బాధపడతారు. అందుకోసమనే పుల్కా చేసి నైట్ టైం ఏజ్ అయిపోయిన వాళ్ళకి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే మీరు ఎప్పుడైనా పుల్కా చేసుకోవాలనుకుంటే మీరు ఆ గోధుమ పిండిని పిసుక్కొని ఉంచుకుంటారు కదా, సనాయించుకొని, అది మొత్తం కూడా మీరు పుల్కా చేసి ఉంచేయండి. ఎందుకంటే మనకు ఎంత కావాలో అంత చేసుకొని రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో మనం పెట్టకూడదు, దానివల్ల క్యాన్సర్ ప్రాబ్లం వస్తున్నాయంట. సో మీరు ఎంత అయితే గోధుమ పిండి మీరు సనాయించుకుంటారో అదంతా పుల్కాలు చేసేయండి. ఇంకా మళ్ళీ హెల్దీ టిప్ ఏంటంటే నైట్ చేసుకుని ఉన్న పుల్కాలు ఎర్లీ మార్నింగ్ మనం లెగుస్తాం కదా, బ్రష్ చేసిన తర్వాత తింటే ఎంత మంచిదంటే చాలా హెల్త్కి మంచిది. చాలా చాలా ఇంకా ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇంకా ఆ రోజంతా డే అంతా కూడా మనకి యాక్టివ్గా ఉంటాము. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది దయచేసి మీరు ఫ్రిడ్జ్లో మాత్రం పిసికిన ఆటా ముద్దని మాత్రం పెట్టకండి, క్యాన్సర్కి చాలా గురవుతున్నారు. సో మనకి తెలియదు డైరెక్ట్గా దేనివల్ల వస్తుందో ఏంటో అని. సో తెలుసుకున్న విషయాల్ని అవాయిడ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి. సో నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా నా మాట వినేసి ట్రై చేస్తారని. థ్యాంక్ యూ.